ఇచ్చింది 10 రూపాయలు, దోచింది ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి మేము ఆటో డ్రైవర్కి 10,000 ఇచ్చామంటే ఎంత నష్టపోయావు మీరు చెప్పాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఒక ఆటో డ్రైవర్ టాక్సేషన్ పెంచాడు, పెట్రోల్ డీజిల్ పెంచాడు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అన్ని కలిపి ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. భవన నిర్మాణ కార్మికులు మటాష్ అయిపోయారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మీ అందరికీ ఒకసారి వాస్తవాలను గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. అందుకే మీ అందరికీ ఒక నమ్మకం ఇవ్వడానికి వచ్చాను. అదే బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ. నా మీద నమ్మకం ఉందా లేదా? మీకు ఉందంటే చేతుల పైకి ఎత్తండి. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సైకో. ఈరోజు హైదరాబాద్ ఉంది. ఏం తమ్ముళ్ళు, హైదరాబాద్కి ఫౌండేషన్ వేసింది, పునాదులు వేసింది ఎవరని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఐటీకి ప్రారంభించింది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. దానివల్ల ఈరోజు హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 అయింది. దానికంటే బ్రహ్మాండంగా చేయాలని అమరావతికి హైదరాబాద్ కంటే నెంబర్ 1 సిటీగా తయారు చేయడానికి, ఒక ఆదర్శ నగరంగా తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేశారు. ఏం తమ్ముళ్ళు, ఈరోజు మీరు చూస్తే 3 రాజధానులు, 3 ముక్కలాట. ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, మీ పిల్లలు మిమ్మల్ని అడిగితే ఏమి నాన్న స్కూల్లో చెప్పారు మన రాజధాని ఏమంటే ఏం సమాధానం చెప్తారని మిమ్మల్ని అడుగుతున్నా. మన రాజధాని ఏదని మీకు ఒక ఉందా? అడగండి వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగల్ని. మన రాజధాని ఏది? కర్ణాటక రాజధాని ఏది? తెలంగాణ రాజధాని, తమిళనాడు రాజధాని, ఆంధ్ర రాజధాని. 10 ఏళ్ళు ఉండే రాజధానిని లేకుండా చేసిన దుర్మార్గుడు సైకో. ఇంకే పేరెక్కర్ల సైకోనే. ఎందుకు సైకో కూడా చెప్తాను. అందుకే అమరావతి పోయింది, పోలవరాన్ని నాశనం చేశాడు, ఇండస్ట్రీని తరివేశాడు. ఎట్లా ఉద్యోగాలు వస్తాయి? ఏ విధంగా మీ ఆదాయం పెరుగుతుంది? ఏ విధంగా ఆదాయం పెరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని అడుగుతున్నా. ఈరోజు మీరు పేపర్లో చూశారు, 3,000 కోట్ల రూపాయలు మళ్ళా అప్పు తెచ్చాడు. ఇప్పటికి 58,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఎవరు కడతారు? సైకో కడతాడా? ఎవరు కడతారు ఈ అప్పు అంతా? మీరే కదా. తమ్ముళ్ళు, నువ్వు చదువుకున్నావు, నీకు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటుంది, నీ పైన 20 ఏళ్ళు అప్పు తీసుకొస్తున్నాడు తమ్ముడు. అంటే ఈ సైకో చేసిపోయిన అప్పుని ఇంకా 20 ఏళ్ళు కట్టాలి. ఇక్కడ జరిగేది కావాలని అసమర్థ పాలన వల్ల రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల పాలు చేసి ప్రతి ఒక్కరు పుట్టబోయే బిడ్డ పైన కూడా అప్పులు మిగిల్చే పరిస్థితి వచ్చాడు. అదే నా బాధ అంతా కూడా. అందుకే నేను చెప్తున్నా, సంపద సృష్టించే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. మళ్ళీ హామీ ఇస్తున్నా, మీ కష్టాలు తీర్చే బాధ్యత నాది. 5 కోట్ల మంది ప్రజలున్నారు ఈ రాష్ట్రంలో. ఈ 5 కోట్ల ప్రజలు కూడా నా మనుషులే, నా ఆప్తులే. 40 ఏళ్ళు నన్ను గౌరవించిన వారే. నాకు